స్టూడియో వెల్కమ్ టు విశాఖ లోకల్. మీరే ఈ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏం చేస్తారో అని ఎలా పనిచేయాలి అని అనుకుంటారో నా కోసం అలానే ఈ ఎన్నికల్లో పనిచేయండి అంటూ గంటా శ్రీనివాస్ కోరారు. భారీ మెజారిటీయే తన లక్ష్యమని, తానేంటో ఇక్కడి వారందరికీ తెలుసునని, మీ అందరికీ సేవ చేసే అవకాశం మరోసారి రావడం, మీ ప్రాంతానికి ఏం కావాలో మీతో కూర్చుని మాట్లాడతా అంటూ భీమిలి వాసులకు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చే వ్యక్తిని నేను కానని, గెలిచిన తర్వాత ఏం చేస్తామో అది చెబుతానని అన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. 2024 ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా, అలాగే జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలందరికీ, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా రేపు జరిగే ఎన్నికల్లో మీరు మాకు ఎమ్మెల్యేగా రావాలి, మీరు ఇక్కడ మాకు కావాలి అని ఎంతో అభిమానంతో మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆదరించిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న లాస్ట్ ఫ్రైడే మనది సీటు అనౌన్స్ చేశారు పార్టీ అఫీషియల్గా. ఆ రోజు నుంచి మరి దాదాపు ఈ 10 రోజులు కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఎక్కడికెక్కడ కార్యకర్తలు కానీ, లేకపోతే అభిమానులు కానీ, ప్రజలందరూ కూడా పండగలు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఆ రుణం తీరదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి రేపు 10వ తారీఖు అంటే ఎల్లుండి ఉగాది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. దానికంటే ముందుగా ఈ ఎమ్మెల్యే సీటు అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత నేను పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రాం ఇది. అమ్మవారి పండుగ, అమ్మవారి ఆశీస్సులు తీసుకునే అదృష్టం, అవకాశం నాకు కలగటం. మరి సేవానగర్ ఏదైతే కాలనీ ఉందో, మొన్న ఎన్నికలప్పుడు కూడా మనకి ఫస్ట్ నుంచి ఒక సొంతగా అభిమానించే కాలనీ. మనం మినిస్టర్గా ఉండగా, ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఎప్పుడు కూడా ప్రతి పండగ కార్యక్రమంలో, మంచి వాటిలో కూడా నన్ను కూడా పిలిచి ఆహ్వానించేవాళ్ళు, అన్నిటికీ ఎందులో పాల్గొనేవాళ్ళం. మరి ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. నాకు ప్రత్యేకించి మా విజయమోహన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, దానికి నా దాకా కూడా మ్యాక్సిమం రానియరు. ఏదైనా ఉంటే మొత్తం నేను చూసుకుంటాను, ఏదన్నా కాన్బట్ అయ్యి గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున అవసరం వచ్చినప్పుడే మీకు చెప్తాను తప్ప వాళ్ళకి ఇష్టం కూడా చేయను. నేను మొత్తం వాళ్ళకి కావాల్సిన కూడా చూసుకుంటానని చెప్పి మీకు భరోసాగా అంటే విజయమోహన్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు. మీరు స్టార్ట్ చేసే ముందు అనుకోకుండా పండుగ వచ్చింది ఈరోజు, అనుకాలం వారి పండుగ చాలా భారీగా ఘనంగా చేసుకుంటారు, మీరు దీంట్లో తప్పకుండా పాల్గొనండి అని చెప్పి కూడా చెప్పారు. మీ స్థానిక నాయకులు, పెద్దలు కూడా కోరారు. సరే, ప్రచారం ఇంకా స్టార్ట్ చేయబడినప్పుడు కూడా అమ్మవారి పండుగ, అమ్మవారి ఆశీస్సులు కావాలి మనకి. రేపు ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి, ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఆ తల్లిని దర్శించుకొని మనం ఆమె ఆశీస్సులు కూడా కోరుకున్నాం. తప్పకుండా మీరు చూపించే ఆదరణ, అభిమానానికి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారు అమ్మవారి గుడికి సంబంధించి కూడా లేదు, మనం అదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. నేను మీ పెద్దలతోటి అలాగే విజయమంతో కూడా మాట్లాడి ప్రాంతంలో ఏమేమి కావాలని అందరితో కూడా కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం మొత్తం అభివృద్ధి చేసుకొని దీని ఒక మోడల్ కాలనీగా దీన్ని మనం చేసుకునేదానికి అన్ని చర్యలు చేపట్టాలని చేసుకుంటూ నేను మీకు ఒకటే కోరుతా ఉన్నాను, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సీటు అన్నిటికంటే లాస్ట్లో మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మధ్యలో నేను చీపురుగడ్డ పోవాలని చెప్పి కొంత పార్టీ ప్రతిపాదించడం కాదు, నేను భీమిలిలో ఉంటానని చెప్పి మీ అందరూ అభిమానులు తర్వాత నేను చెప్పడం, కొంత ఆలస్యం అయ్యి సీటు కొంచెం ఆలస్యం అయింది.